ప్రజలందరూ కూడా సంతోషంగా ఇన్ని రోజులు దొడ్డు బియ్యం తిని పాపం గ్యాస్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమం చేశారు. దీనివల్ల ప్రజలలో మంచి సంతోషం ఉంది. దీన్ని ఆపకుండా కంటిన్యూస్ చేయాలి. ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్ లో, గ్రామాలే కాకుండా అందరికీ కూడా వైట్ కార్డు ఉన్న వారికి అందరికి ఇవ్వాలని కోరుతున్నది మంచి కార్యక్రమం. ఈ బియ్యాన్ని కంటిన్యూ చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇప్పుడు మామూలుగా పంట పండించడానికి, సన్న బియ్యం పండించడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు దొడ్డు బియ్యం అనేది చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో అయితే పండిస్తా ఉన్నారు. అదే ఎట్లా సాధ్యం అవుతుంది మొత్తం రాష్ట్ర సాధ్యమైతే చేయమని అడుగుతున్న వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే దీన్ని ఆపొద్దని నా రిక్వెస్ట్. అది ఏమైతుందో అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఇచ్చే ప్రోగ్రామ్ ను కంటిన్యూ చేయమని కోరుతున్నా. ఏప్రిల్ 1827 లో పుట్టి ఈ భారతదేశంలో ఒక నూతన అధ్యాయం మొదలు పెట్టాడు. చదువు లేకపోతే మీరు ఎక్కడ కాని వారైతారని బడుగు బలైన వర్గాలకు ఆలోచన కల్పించిన వ్యక్తి. తన భార్య అయినటువంటి సావిత్రి పూలేతో కూడా మహిళలు కూడా చదవాలని పెట్టినాడు. ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజులలో చదువుకుని బ్యారిస్టర్ అయ్యి దేశానికి రాజ్యాంగం రాశాడు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆయన ఆలోచనను తుంగలో తొక్కడానికి అమిత్ షా పార్లమెంట్ లో చెప్తాడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది 6 సార్లు అని. బాబాసాహెబ్ అంబేద్కర్ కు అవమానం చేస్తారు. మోహన్ భగత్ ఏమో దేశంలో స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి కట్టినాకనే నిజమైన స్వాతంత్రం అంటాడు. ఆయనకు తెలియదు. 7 ఏళ్ళ అమ్మాయిని అడిగిన వెన్ యువర్ ఇండిపెండెంట్ హెస్ కమ్ అంటే 15th August 1947 అంటారా లేదా? దాన్ని అవమానం చేస్తూ దీనికి ఇప్పుడు నా ఉద్దేశంలో అదే ఏరియాలో ఎప్పుడైతే నేను 2008లో అక్కడ పెట్టిన నేను మహాత్మా జ్యోతిరావు పూలే, దానికి అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ వచ్చారు, రాజశేఖర్ వచ్చారు, మోషినా కిద్వాయి కూడా వచ్చారు. అదే ఏరియాలో గతంలో ఏదైతే పంచగుట్టలో కూలగొట్టి 2019లో నేను కంటిన్యూస్ కొట్లాడుతున్నా. 18 మంది మీద కేసు పెట్టిండ్రు. అయినా నేను విశ్రామించకుండా అంబేద్కర్ కు న్యాయం జరగాలని పోరాడి ఆఖరికి స్టాచ్యూ దొరికింది. ఆ స్టాచ్యూను అంబర్పేటలోనే పెడుతున్నా. ఒక పక్క గురువు, ఇంకో పక్క శిష్యుడు. అదొక సెంటర్ అవుతుంది. దానికి ముఖ్యమంత్రి గారిని కోరినా వస్తాడు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా వస్తాడు, పొన్నం ప్రభాకర్. కానీ ఇవాళ మీనాక్షి నటరాజన్ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ నిదానం ఇచ్చింది కాబట్టి ఆమె వస్తే బాగుంటుంది. నేను గుజరాత్ లో కలిసి ఏప్రిల్ లోపలనే వస్తే ఆ సందేశం కింది స్థాయి దానికి చెప్పొచ్చు. ఏ విధంగా అంబేద్కర్ని అవమానం చేస్తున్నారు, ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానం చేస్తున్నారు, ఏ విధంగా స్వాతంత్రాన్ని అవమానం చేస్తున్నారని గ్రామాల్లో చెప్పడానికి ప్రతి ఊర్లో అంబేద్కర్ స్టాచ్యూ పూలతో ఆయనను స్నానం చేయించి ఆ తర్వాత గ్రామాల్లో తిరిగితే చాలా మందికి తెలుస్తుంది అంబేద్కర్కి ఇంత పెద్ద అవమానమా. అదేవిధంగా స్వాతంత్రం తెచ్చినటువంటి భగత్ సింగ్ ను దేశంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించి తెచ్చినటువంటి వాళ్ళను అవమానం చేసినటువంటి మోహన్ భగత్ బుద్ధి చెప్పాలని కోరుతున్నా. అదేవిధంగా నిన్న శ్రీరామనవమి వాళ్ళే మేము తరతరాల నుంచి శ్రీరామనవమి చేస్తాం. అది శ్రీరామనవమి పండుగ ఆయనకు ఒక్కరికే ఉన్నట్టు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. నాకంటే భక్తుడు ఎవరు రాబాయి, నా పేరే హనుమంతుడు. కనుక భక్తి అందరికి ఉంటది. కానీ భక్తిలో పెట్టి రాజకీయం చేస్తాడు బంద్ చేయమని కోరుతున్నా. ఎన్ని చెప్పినా స్వాతంత్రం వచ్చిన ఎన్నో ఏళ్ల తర్వాత నాగ్పూర్లో జెండా ఎక్కించినటువంటి వ్యక్తి వీళ్ళు. రాజ్యాంగం గురించి వీళ్ళకేం తెలుసు? వాళ్ళు ఒకటే పని పెట్టి ఉన్నారు, ముస్లింలను నిలగొట్టాలి, అందుకుంటే ఒక ప్రాపర్టీ. రాత్రి 12:30కు పార్లమెంట్ లో పాస్ చేస్తారు, రాత్రి 2:30కు రాజ్యసభలో పాస్ చేసుకుంటే ఏం తొందర ఉండదు రా బాబు. ముస్లింలను ఎదగొట్టడం మీ తథ్యం కాదు. ఈ భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్కిస్ అందరు కలిసి సెక్యులర్ దేశం. దీని గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినది సెక్యులర్ దేశం గురించే. ఇందిరాగాంధీ ప్రాణం వినిపించింది, రాజీవ్ గాంధీ వినిపించాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారు అదే కార్యక్రమం తీసుకొని జితనా హిస్సేదార్ యుక్తి భాగీదార్ అన్నాడు. మోర్ దాన్ 50% సీలింగ్ 9th షెడ్యూల్ చేస్తా అన్నాడు. దాని గురించి మా ప్రయత్నం చేస్తాము. రాహుల్ గాంధీ గారు ఏనాడు పార్లమెంట్ లో బిల్లు పెడితే దానికి మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి 150 కోట్లు శాంక్షన్ చేసి కులగణన జరిపించాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జనగణన అంటూ జనగణనలో కులగణన కూడా జరగాలని కోరుతున్నా.